F1 start music. 8th question. ఎంప్లాయీ బెనిఫిట్స్ 8th క్వశ్చన్ చేస్తున్నాం మనం. ఈ రోజు క్లోజ్ చేసుకుందాం ఎంప్లాయీ బెనిఫిట్స్ ఈ రోజుతో. క్లియర్? ఓకే, ఒకసారి జాగ్రత్తగా వినండి. 8th క్వశ్చన్ ఏంటో చూద్దాం. చూడండి ఒకసారి, చూడండి క్వశ్చన్ ఏంటో చూడండి. ఏ లిమిటెడ్ prepares its financial statements to 31st March each year. It operates a defined benefit retirement benefits plan. Defined benefit retirement benefits plan anta on behalf of current as well as former employees. A limited receives advice from actuaries. Actuaries వచ్చి ఒక advice ఇచ్చారండి. ఏమంట? Regarding contribution levels and overall liabilities of the plan to pay the benefits. On 1st April, the actuaries advised that present value of defined benefit obligation was 6 కోట్లు. యాక్చురీ ప్రకారం ప్రెసెంట్ వాల్యూ ఎంత ఉందంట? డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్ ఎంత అంట? 6 కోట్లు అంట. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ప్లాన్ అసెట్స్ ఎంత అంట? 5,20,00,000 అంట వాళ్ళ ప్రకారం. యాన్యువల్ గా మార్కెట్ ఈల్డ్ ఎంత వస్తుందంట? ఆ గవర్నమెంట్ ప్లాన్ అసెట్స్ పెట్టారు కదా, దాని మీద ఈల్డ్ ఎంత అంట? 5%. డ్యూరింగ్ ద ఇయర్ ఎండెడ్ ఏ లిమిటెడ్ మేక్ కాంట్రిబ్యూషన్స్. కొత్తగా ఎంత చేసాం? 70 lakhs into the plan and plan paid out benefits of 42 lakhs to the retired members. మీకు గుర్తుందా? నిన్న చేసాం. 2 అకౌంట్లు వేసుకుంటాం, అవునా కదా చెప్పండి. వేద్దాం ఒకసారి. వేసిండి 2 ప్యారలల్ గా వేసేయండి అకౌంట్స్. 2 అకౌంట్స్ ఓపెన్ చేయండి రా. ఒకటి లైబిలిటీకి, ఒకటి అసెట్స్ కి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నది కదా మన దగ్గర. ఎంత ఉంది స్టార్టింగ్ లో? చూడండి 6 కోట్లేమో లైబిలిటీస్, 5,20,00,000 అసెట్స్. 6 కోట్ల లైబిలిటీ. 6 కోట్ల లైబిలిటీ ఎటు సైడ్ వేస్తారు? ఓపెనింగ్ క్రెడిట్ సైడ్ ఏనా? ఇక్కడ 6 కోట్లు వేస్తారు. అసెట్స్ ఏమో 5.2 కోట్లు. ఓకేనా? ఫస్ట్ చూద్దాం మొత్తం. ఈల్డ్ ఏమో 5% అన్నాడు. అంటే అసెట్స్ ఏవైతే ఉన్నాయో, అసెట్స్ 5.2 crores ఉన్నాయి కదా, దీని మీద మనకి ఎంత వస్తుందంట? 5% అంటే ఎంత చెప్తారా? 26 lakhs. ఇక్కడ రాసుకోవచ్చా చెప్పండి? 0.26 crores అని రాయొచ్చా? అంతేనా? డ్యూరింగ్ ద ఇయర్ ఎండెడ్ ఏ లిమిటెడ్ మేడ్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ 70 lakhs into the plan. కొత్తగా 70 lakhs ప్రొవిజన్ పెట్టుకున్నాం. అది ప్రొవిజన్ పెట్టడం కాదు, కాంట్రిబ్యూషన్స్ చేసామంటే అసెట్స్ యాడ్ చేసాం. 70 lakhs ఏది లెక్కెట్టాం కదా. 5.2 crores మీద 5% రా ఇంట్రెస్ట్. అంతేనా కదా చెప్పండి. నెక్స్ట్, ప్లాన్ పెయిడ్ అవుట్ బెనిఫిట్స్ ఎంత అంట? 42 lakhs అంట. 40 lakhs బెనిఫిట్స్ అంటే ఏంటి మీకు చెప్పాను. అసెట్స్ అమ్మేస్తాం, ఇక్కడ కూడా లైబిలిటీ తగ్గిపోతే లేదా చెప్పండి. ఇక్కడ 0.42, అక్కడ 0.42. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? క్లియరా కాదా చెప్పాలి. నెక్స్ట్, బోత్ దీస్ పేమెంట్స్ అప్పుడే జరిగాయంట. యాక్చువల్లీ అడ్వైజర్ కరెంట్ సర్వీస్ కాస్ట్ ఎంత అంటే ఇయర్ కి 62 lakhs. ఇదే కదా ప్రొవిజన్ పెట్టుకుంటాం కొత్తగా, అవునా కాదా చెప్పండి రా. కరెంట్ సర్వీస్ కాస్ట్ ఎంట్రీ ఏంటి? కరెంట్ సర్వీస్ కాస్ట్ లైబిలిటీ ఏదైతే అది, అంతేనా కదా చెప్పండి. నెక్స్ట్, ఆన్ 28th February రూల్స్ ఆఫ్ ద ప్లాన్ వేర్ అమెండెడ్ విత్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. రూల్స్ ఏవి అమెండ్ చేశారంట. దీస్ అమెండ్మెంట్స్ మెంట్ దట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 15 lakhs ఫ్రమ్ దట్ డేట్. బెనిఫిట్ ఆబ్లిగేషన్ ఏదైతే లైబిలిటీ ఉందో అది ఇంకొక 15 lakhs పెంచారంట. ఓకేనా కాదా చెప్పండి. ఏదో చిన్న చేంజెస్ చేశారంట, రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వడం వల్ల, దాని వల్ల 15 lakhs చేంజ్ వచ్చింది. యాక్చువరీ వచ్చి రీమెజర్మెంట్ చేయలేదు, ఇది మనమే. మీకు గుర్తుందా? 3 years వరకు పే చేస్తామన్న వాళ్ళం 4 years పే చేస్తామని చెప్పాము. అదే రా, చిన్న చేంజెస్ చేసాం రా ప్లాన్ లో. మీకు చెప్పాము 10% శాలరీ మీద ఇస్తామని చెప్పాము, తర్వాత 11 చేసాం. అది రెట్రోస్పెక్టివ్ ఎంప్లాయీస్ ధర్నా చేస్తే ఏదో చేసాం, దానివల్ల పెరిగింది. మీకు చెప్పాను కదా, వెంటనే అది అకౌంట్ చేస్తామా లేదా చెప్పండి. నెక్స్ట్, డ్యూరింగ్ ద ఇయర్ ఎండెడ్ A Limited was in negotiation with the employee representatives regarding plan redundancies. Negotiations were completed shortly before the year end and redundancy packages were agreed. The impact of these redundancies was to reduce the present value of defined benefit obligation 80 lakhs తగ్గించాలని ఇద్దరు కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారంట. ఒక 80 lakhs తగ్గించాలని కుదుర్చుకున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇలా ఉంచండి. Before 31st March, A Limited made payments 75 lakhs to the employees affected by the redundancies in compensation for the curtailment of the benefits. ఒక 80 lakhs మీరు మీ లైబిలిటీని త్యాగం. మేమేమన్నామంటే, ఇద్దరం కూర్చున్నాం, నెగోషియేషన్ చేసుకున్నాం. ఒక 80 lakhs మీరు ప్లాన్ లో పెట్టుకున్న 80 lakhs ఇవ్వాల్సిన అవసరం లేదంటే సరే అని ఒక 80 lakhs లైబిలిటీ తగ్గించి, మరి వాళ్ళు ఒప్పుకోరు కదా దానికి. వాళ్ళకి ఇప్పటికిప్పుడే క్యాష్ ఇచ్చాం. ఎంత ఇచ్చామంట? 75 lakhs ఇచ్చాం. ఇది 2 గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత ఇప్పుడు యాక్చువరీస్ వచ్చారు, వీళ్ళు క్లోజింగ్ బ్యాలెన్స్ చెప్తున్నారు 680, 560. ఇది వేసేద్దామా? 680 ఏంటో చెప్పండి.
లైబిలిటీ 680 ఇక్కడ వేస్తున్నా లైబిలిటీ సైడ్. అదే లైబిలిటీస్ ఇటు సైడే కదా క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటది. అసెట్స్ ఎంత 5.6. అంతేనా? నెక్స్ట్ అసలు ఏం చేయాలి, ఫైనాన్స్ కాస్ట్ ఎంత ఏవో అడుగుతున్నాడు. ఓకేనా, మీరు నాకు చెప్పండి. ముందు మనం ఏవో వేయలేదు కదా, ఇంకా ఏవేయలేదు చెప్పండి. ఒక రెండు వేయలేదు కదా. అదే లైబిలిటీ తగ్గించమని చెప్పాడు, ఎంత తగ్గించమన్నాడు అది కూడా వేసేద్దామా. లైబిలిటీ తగ్గించాడు ఎక్కడే కదా, లైబిలిటీ 80 lakhs కదా తగ్గించమన్నాడు. లైబిలిటీ 80 lakhs తగ్గించండి, దానికోసం 75 lakhs క్యాష్ ఇచ్చాం, మరి అమ్మిస్తుంటాం అసెట్స్. అవునా కాదా చెప్పండి రా, క్లియరా కాదా చెప్పండి. ఇప్పుడు చెప్పండి ఎంత ఉండాలో చెప్పండి ఫస్ట్, నాకు ఇది ఎంత ఉండాలో చెప్పండి ఫస్ట్. 5.2 ప్లస్ 0.26 ప్లస్ 0.7 మైనస్ 0.42 మైనస్ 0.75 ఎంత ఉండాలో చెప్పండి. 4.99 ఉండాలి, కానీ ఎంత ఉంది, 5.6 ఉంది. ఎంత తేడా వచ్చింది చెప్పండి, ఎంత వచ్చింది పాయింట్. ఎక్కడ తేడా వేసామే, ఎంత వచ్చింది ఇది గుర్తుపెట్టుకోండి. 0.61 వచ్చింది కదా మనకి, ఇటు సైడే కదా వచ్చింది మనకి బ్యాలెన్స్. అవునా, ఇటు సైడేనా, ఇది అలా గుర్తుపెట్టుకోండి. ఇటు సైడ్ కూడా చెప్పండి. ఇటు సైడ్ మనం ఇంట్రెస్ట్ వేయలేదు కదా, ఇంకా ఇంట్రెస్ట్ వేసామా, వేయలేదు. ఇంట్రెస్ట్ కూడా వేసేయండి. ఎంత పర్సెంటేజ్ చేస్తాం, 5% వేసేయండి. ఎక్కడెక్కడైనా అంతేనా కదా చెప్పండి. ఇదేంటిది 62 ఏంటిది 0.62 కదా, లెక్కటండి. 6 ప్లస్ 0.62 ప్లస్ 0.15 ప్లస్ 0.3 మైనస్ 0.42 మైనస్ 0.8 ఇటు సైడ్ వచ్చింది. ఇటు సైడా 5.85 రావాల్సింది 6.8 ఉంది. అంటే ఎంత చెప్పండి, 0.95 ఇది ఒకటి ఉంది. అవునా కదా చెప్పండి, అంతేనా. ఈ నెట్ అమౌంట్ ఎంత చెప్పండి, 0.95 కి 0.61 కి సరిపోయింది. చూడండి ఒకసారి నేను చెప్తాను, ఒకసారి చూడండి నేను చెప్తాను, చూడండి ఆడ వదిలేయండి ఆన్సర్. ఓడి అమ్మ, అందుకే నేను చెప్తాను. నేను ఎంట్రీలు వేస్తాను కదా, ఆడ వదిలేయండి. ఏది ఇదే కదా క్వశ్చన్. ఒకసారి మనం ఒక వైట్ పేపర్ మీద వేసుకుందాం. నాకు ఒకసారి మీ దాంట్లో క్వశ్చన్ చూసి ఒక్కొక్కటి నాకు చెప్తారా, ఒక్కొక్కటి నాకు చెప్పండి రా. నేను చెప్పినట్టు చేసుకోండి రా, ఈజీగా ఉంటదని చెప్పానా లేదా నేను మీకు. ఒకసారి చూడండి, రెండు వేరు వేరు అకౌంట్లు వేసుకుంటే ప్రశాంతంగా తేలిపోయేదిరా. ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఇదిగో ఇదేమైనా లైబిలిటీ అయినా, ఇదేమైనా అసెట్ వేద్దామా. ఓపెనింగ్ క్లోజింగ్ చెప్పేయండి నాకు ఫస్ట్. లైబిలిటీ ఎంత, 60 lakhs, 6 crores ఓపెనింగ్. అంతేనా, 6 ఇక్కడ వేస్తున్నా ఓపెనింగ్. ఇది ఓపెనింగ్. క్లోజింగ్ ఎంత చెప్పండి, 6.8. ఇది ఓకేనా. ఇటు సైడ్ ఓపెనింగ్ ఎంత చెప్పండి, అసెట్ 5. క్లోజింగ్ ఎంత చెప్పండి, 5.6. ఒకటైతే మీకు తెలుసు, కళ్ళు మూసుకొని దీని మీద ఇంట్రెస్ట్ వేసేస్తాం. ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడు, మీరు నా చెప్పండి. ఇంట్రెస్ట్ కి ఎంట్రీ ఇటు సైడ్ ఇంట్రెస్ట్ ఇటేనా, అంతేనా కదా. ఎంత చెప్తారా, 6 మీద వేసారా, 0.3. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత చెప్తారా, ఎంత అంటే 0.26 ఏనా. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చెప్పండి, ఇంట్రెస్ట్ వేస్తాము. ఒక్కొక్కటి లైన్ చూసి చెప్పండి, లైన్ చూసి చెప్పండి రా. ఇది కొట్టరా, 70 lakhs కాంట్రిబ్యూషన్స్ కొత్తగా వేసామంటే అసెట్ లో డబ్బులు పెట్టాము. ఎంత పెట్టాము, 70 lakhs అంట కాంట్రిబ్యూషన్స్. అంటే క్యాష్ అయినా సింపుల్ చెప్పాలంటే ఎంత. నెక్స్ట్ 0.7. నెక్స్ట్ బెనిఫిట్స్ ఇచ్చాం 0.42. బెనిఫిట్స్ ఇచ్చామంటే డబ్బులు ఇచ్చేయాలి కదా మరి. అవునా కదా చెప్పండి. ఇక్కడ నుంచి క్యాష్ ఇచ్చేయాలి 0.42, అంతేనా. ఇక్కడ నుంచి క్యాష్ ఇచ్చేయాలి. ఇది ఒప్పుకుంటారా లేదా చెప్పండి, ఆలోచించండి రా. నేను బెనిఫిట్ 42 lakhs రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఇచ్చానంటే, ముందు రిటైర్ అయిపోయిన వాళ్ళ తాలూకుది నేను ఏం చేయాలి, అమ్మేయాలా అసెట్. అమ్మేస్తే నాకు 0.42 వచ్చింది. ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాను చేతికి, ఆ లైబిలిటీ తగ్గిపోయింది. ఇప్పుడు ఒకటి రిటైర్ అయిపోతున్నాడు రా, రిటైర్ అయిపోతే ఆడి కోసం డబ్బులు కావాలా నాకు, ఆ డబ్బులకి అసెట్ అమ్మేస్తానా, ఆ డబ్బులు రియలైజ్ అవుతాయా, ఆ డబ్బులు తీసుకొచ్చి వీడికి ఇచ్చాను, లైబిలిటీ పోయింది. ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగో, చెక్ చేసుకోండి ఒకసారి, చెక్ చేసుకోండి రా. ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్ ఏంటి, కిందకు వస్తే ఇదేంటిది, కరెంట్ సర్వీస్ కాస్ట్ ఎక్కడ వేస్తాం, లైబిలిటీ సైడేనా. సర్వీస్ కాస్ట్ రా, P&L వేస్తాం కదా. ఎంత, 62 ఏనా. నెక్స్ట్
ఇదే కదరా. నెక్స్ట్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్ పెంచారంట ఒక 15 lakhs. పెంచారు కదా ఆబ్లిగేషన్. అంటే మళ్ళీ మళ్ళీ పిఎన్ఎల్ కొడతామా డెబిట్? ఇది కూడా పిఎన్ఎల్ కే కొడతాం, మర్చిపోకండి. ఎంతది? 0.15. అంతేనా? నెక్స్ట్, ఏదో అసెట్ తగ్గించాము, పేమెంట్స్ చేసామని చెప్పాడు. అవునా కదా చెప్పండి. ముందు లైబిలిటీ తగ్గించాం కదా. లైబిలిటీ తగ్గించాం ఎంత? లైబిలిటీ తగ్గించాం కదా. ఎంత అమౌంట్ చెప్పండి? 0.8 ఇక్కడ తగ్గించాం. అవునా? లైబిలిటీ తగ్గించి ఏం చేసాం మనం? క్యాష్ ఎంత ఇచ్చాం వాళ్ళకి? 75 lakhs క్యాష్ ఇచ్చామా లేదా చెప్పండి. అంతేనా? ఇంకా క్లోజింగ్ బ్యాలెన్స్ వేస్తాం. ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏంటో చెప్పండి నాకు ఒకసారి. ఇది 0.95. 95 ఇటు పక్కే వస్తుంది. 6 ప్లస్ 6 ప్లస్ 0.3 ప్లస్ 0.62, 6 ప్లస్ 0.3 ప్లస్ 0.62 ప్లస్ 0.15 మైనస్ 0.42 మైనస్ 0.8, 5.85 ఉండాలి. కానీ అక్కడ ఎంత ఉంది? 6.8 ఉంది. 0.95 పెంచాలి. అంతేనా? రీమెజర్మెంట్. అంతేనా? నెక్స్ట్ ఇటు సైడ్ పాయింట్, ఇటు సైడేనా? ఇది కూడా ఇటు సైడా? 0.64. రీమెజర్మెంట్ అంటే ఎక్కడికి వేస్తాం ఇదంతా? ఓసీకేనా? అంతేనా కదా చెప్పండి. క్లియరా? మనకు అసలు ఏం అడిగాడు చూడండి ఇప్పుడు. మనకి ఏం అడిగాడు? ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అసలు ఏం అడిగాడు మనకి? జస్ట్ రీమెజర్మెంట్ లాస్ ఒకటి కనుక్కొని చెప్పాడు. అదేమన్నాడు? ఎగ్జామిన్ అండ్ ప్రెసెంట్ హౌ ద అబౌవ్ ఈవెంట్ వుడ్ బి రిపోర్టెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్స్ కాస్ట్ ఇస్ టు బి కంప్లీట్ ఆన్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ అని చెప్పాడు. మీరు నాకు చెప్పండి ఒక్కొక్కటి, మనది కూడా చెప్పండి. నెట్ పెన్షన్ లైబిలిటీ ఓపెనింగ్ ఎంత చెప్పండి? ఓపెనింగ్ ఓపెనింగ్ ఒక్కొక్కటి చెప్పండి మీరు కూడా. ఓపెనింగ్ ఎంత చెప్పండి? ఇది క్లోజింగ్ ఏమో 6.8, 5.6. అంతేనా? క్లోజింగ్ క్లోజింగ్ ఎంత? నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ లైబిలిటీ 6.8 మైనస్ 5.6 ఎంతరా? 1.2 క్లోజింగ్ పెరిగింది. అంతేనా కదా చెప్పండి. క్లోజింగ్ ఇదే కదా 12,000. ఓకేనా? తర్వాత ఫర్ ద ఇయర్ ఎండెడ్ ఏ లిమిటెడ్ కరెంట్ సర్వీస్ కాస్ట్ కింద ఎంత వేస్తాం చెప్పండి? 6,200 అంట. సేమ్ ట్రీట్మెంట్ అప్లైస్ టు 1,500 కూడా అంట. అది కూడా వేసాం లేదా చెప్పండి. ఇదిగో ఈ రెండు పిఎన్ఎల్ మనం కూడా వేసామో లేదా చెప్పండి. అంతేనా కాదా? నెక్స్ట్, ఫర్ ద ఇయర్ ఎండెడ్ ఫైనాన్స్ కాస్ట్ ఏమో ఎంత చూపించారంట? డైరెక్ట్ గా నెట్ అమౌంట్ మీద 400 అని వేసాడు. మీరు నాకు చెప్పండి, మనం వేరు వేరేగా వేసాం. ఇదిగో ఇక్కడ 0.3 వేసాం, ఇక్కడ 0.26. నెట్ గా ఎంత? 0.04 కదా. అవునా కాదు చెప్పండి రా. అంతేనా కాదా? ఇది కూడా మనం వేస్తామో లేదా చెప్పండి. నెక్స్ట్, డిఫైన్ గెయిన్ ఆన్ సెటిల్మెంట్ ఎంత వచ్చిందంట? 500 వచ్చిందంట. విల్ బి రిపోర్టెడ్ ఇన్ ద స్టేట్మెంట్ ఆఫ్ పిఎండ్ఎల్. అదేరా. ఇప్పుడు 0.8 తగ్గిందా? ఇక్కడ 0.75 కదా పిఎండ్ఎల్ కి. అంటే నెట్ కి ఎంత వెళ్తుంది పిఎండ్ఎల్ కి? 0.5 వెళ్ళిందా లేదా? 0.05. అదే చెప్తున్నాడు ఆడు. ఇంకా రీమెజర్మెంట్ లాస్ అంట 3,400 అంట. ఇదిగో 0.95, 0.61. నెట్ అమౌంట్ ఎంత చెప్పండి? 0.34. అది అయిపోయింది అంతే. ఏవేవి ఎంత వస్తే చెప్పమన్నాడు, చెప్పాను. అయిపోయింది, క్లోజ్. ఓకేనా కదా? ఇది ఫోటో తీసుకుంటారా, రాసుకుంటారా ఏంటి? అయిపోయింది కదా. ఎగ్జామ్ లో వేయకండి. ఎగ్జామ్ లో అకౌంట్ వేయకండి. అకౌంట్ వేసుకోండి, తప్పేం లేదు. అకౌంట్ వేయడంలో తప్పలేదు, కానీ థియరటికల్ గా రాయండి. అకౌంట్ మాత్రం ఆన్సర్ కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎయిదర్ జర్నల్ ఎంట్రీ అడిగితే జర్నల్ ఎంట్రీ రాయండి. క్యాలిక్యులేషన్ మాత్రం చూపించండి. ఇప్పుడు నేను ఇక్కడ చేసినవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ చూపించండి. ఆ ప్రెసెంట్ చేయమన్నాడంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఎలా చూపించాలి? ఇది ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఎలా అవుతుంది? ఇది లెడ్జర్. ఇందులో ఒక్కొక్కటి ఎక్కడెక్కడ చూపించాలనేది అది క్వశ్చన్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఒక్కొక్కటి ఎక్కడెక్కడ చూపించాలనేది క్వశ్చన్. అన్ని రాసేయండి క్లియర్ గా అంటున్నాను నేను. ఓకేనా కాదా చెప్పండి. అయిపోయింది. నెక్స్ట్
నెక్స్ట్ ఏంటి? అందుకే మీకు చెప్పాను, అది అకౌంట్ వేస్తే అంత ఈజీగా ఉంటుంది, అంత ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ వన్ ఏంటో చూడండి. ఇంకా 4 క్వశ్చన్లు ఉన్నాయి రా, ఫాస్ట్ చేసి. ఫస్ట్ వన్ చూద్దాం ఏంటో. An employee, Roshan, has joined a company XYZ in the year 2018 లో జాయిన్ అయ్యాడు. Annual emoluments of Roshan has decided is 14,90,210 రూపాయలు. ఎమాల్యుమెంట్స్ అంటే ఏంటో తెలుసా? జీతాల రూపంలో ఏది ఇచ్చినా అవన్నీ కలిపి ఎమాల్యుమెంట్స్. The company also has a policy of giving a lump sum payment of 25% of last drawn annual salary of employee for each completed year of service if the employee retires after completing 5 years minimum service. మరి 5 years పాటు మనం ప్రొవిజన్ పెట్టించుకుంటామా లేదా చెప్పండి? అంతే కదా చెప్పండి. తర్వాత salary of Roshan is expected to grow at 10% per annum. అంతేనా? The company has inducted Roshan in the beginning of the year and it is expected that he will complete minimum 5 years అది కంప్లీట్ చేస్తాడు అనిపిస్తుంది. 5 years ఉన్నాడు అనుకుందాం. ఆ శాలరీ ఎంత అవుతుందో చెప్తారా? 14,90,210 కాస్త గ్రో అయ్యి చివరి శాలరీ ఎంత అవుతుందో చెప్తారా? ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1. 10% గ్రో అవుతుంది కదరా, కాంపౌండింగ్ అవుతుంది కదా. ఎంత? 24 lakhs వాడి జీతం. అంతేనా? మనం అందులో ఎంత ఇస్తామని చెప్పాము? 25% ఇస్తాం మనం. 24 lakhs ఇంటూ 25% అని చెప్పండి. 6 lakhs ఏనా? అంతేనా కదా చెప్పండి. 6 lakhs ఇంటూ ఎన్ని కంప్లీట్ ఇయర్ ఆఫ్ సర్వీస్ అయితే అన్ని. ఎన్ని ఇయర్స్? 5 ఏనా? ఎంత చెప్పండి? 30 lakhs ఏనా? ఇప్పుడు అక్కడ ఏమడిగాడు? వాట్ ఈస్ ద అమౌంట్? పిఎన్ఎల్ లో ప్రతి సంవత్సరం ఎంత పెడతారు? నీకు చెప్పాను కదరా, ప్రతి సంవత్సరం 6 lakhs తాలూకా ప్రెసెంట్ వాల్యూ లెక్కెడతాం లేదు. ఆగండి, జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. ఫస్ట్ 6 lakhs కి ఎన్ని ఇయర్స్ ప్రెసెంట్ వాల్యూ చేయాలి? ఆలోచించండి. 4 years. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో కదా పెడతాము. సేమ్ 131 క్వశ్చన్ రా. 6 lakhs ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో పెట్టేటప్పుడు సెకండ్ ఇయర్ ఎండింగ్, థర్డ్ ఇయర్ ఎండింగ్, ఫోర్త్ ఇయర్ ఎండింగ్, ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్ అంటే 4 years పాటు దాని ప్రెసెంట్ వాల్యూ తీసుకొస్తాం. ఎంత? 4,40,000. అంతేనా కదా చెప్పండి. నెక్స్ట్ ఇయర్ లో సేమ్ ఆ 6 lakhs దాంతో ఇదేమో ఇంట్రెస్ట్ తో కలిపి నెక్స్ట్ ఇయర్ పెరుగుతుంది. ఎంత పెరుగుతుందో చెప్తారా? ఈ 4,41,000 నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేసరికి ఇదిగో ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి 35,280 అవుతుంది. అవునా కదా చెప్పండి. దాంతో పాటు ఇంకో దాని తాలూకా ప్రెసెంట్ వాల్యూ పెడతామా లేదా? ఇప్పుడే సేమ్ 131 క్వశ్చన్ రా, యాజ్ ఇట్ ఈస్. అది పెరుగుతుందా? అలాగలాగలాగా చివరికి వెళ్ళేసరికి 30 lakhs అవుతుంది. మనం చేసిందే అది కదరా. అవునా కదా చెప్పండి. అయిపోయింది క్వశ్చన్, అంతే. అడిగాడు, ఇంకేం అడగలే. సింపుల్ చెప్పాలంటే ఆ 131 క్వశ్చన్ మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. అర్థమైందా లేదా చెప్పండి. అక్కడ కూడా చెప్పనా? హైక్ చూపిస్తే క్వశ్చన్ నెంబర్ ఎంత? తగ్గను రాజయ్య, అసలు సమస్య లేదు. నీ విషయంలో అస్సలు తగ్గ 7% హైక్ రాజయ్య. ఓకే, డిక్టో క్వశ్చన్ చూసుకోండి, ఇక్కడ చెక్ చేసుకోండి. 7% ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? క్లియర్? 2 మోడల్ ఏం లేవు, ఒకటే క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ ఇచ్చాడు. ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్ ఏ క్వశ్చన్ చేస్తున్నాం అసలు? క్లియరా? సెకండ్ వన్ చూద్దామా? సెకండ్ వన్ చూడండి ఒకసారి. సెకండ్ వన్ చూడండి. ఇంకా 3 క్వశ్చన్లు ఉన్నాయిరా. ఆర్ఎస్ లిమిటెడ్ డిస్కంటిన్యూస్ బిజినెస్ సెగ్మెంట్. ఓకే, అండర్ ద అగ్రిమెంట్ విత్ ఎంప్లాయీ యూనియన్ తో కలిపి ఒక అగ్రిమెంట్ ఉందంట. ఎంప్లాయీస్ ఆఫ్ ద డిస్కంటిన్యూడ్ సెగ్మెంట్ ఎవరైతే ఉన్నారో విల్ ఎర్న్ నో ఫర్దర్ బెనిఫిట్ అని. అంటే డిస్కంటిన్యూడ్ సెగ్మెంట్ ఉంది కదా, మరి వాళ్ళ ఎంప్లాయీస్ అందరికి ఇంకా వాళ్ళకి మనకి ఏం లేదురా. సింపుల్ చెప్పాలంటే అక్కడ నుంచి ఇంకేమి మీకు బెనిఫిట్స్ ఇవ్వరా. దిస్ ఈస్ ఎ curtailment without settlement because employees will continue to receive benefits for the services rendered before discontinuation of the business segment. 2 సెగ్మెంట్స్ ఉన్నాయిరా. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఇక్కడ పనిచేస్తున్నాడు, ఇక్కడ పనిచేస్తున్నాడు అనుకుందాం. ఆడే ఎంప్లాయీ ఇక్కడ ఈ పర్టికులర్ దానికి నీకు ఎంత అయితే ఇస్తున్నామో దాని మీద బెనిఫిట్స్ అన్ని అక్కడతో అయిపోతాయి. ఈ సెగ్మెంట్ క్లోజ్ అయిపోయింది కదా. ఇక్కడది మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇక్కడది మాత్రం ఎప్పుడైతే నువ్వు ఎన్ని రోజులు అయితే పనిచేసావో అక్కడది మాత్రం అక్యుములేట్ అయ్యి ఉంచుంటాం, ఆ తర్వాత ఇస్తాం. 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. 2 సెగ్మెంట్స్ లో ఒక సెగ్మెంట్ డిస్కంటిన్యూ అయింది కదా, దాని మీద బెనిఫిట్స్ కూడా అయిపోతాయి. అక్కడ ఎప్పటి వరకు అయితే ఎంటర్ చేసో అక్కడ వరకు క్యాలిక్యులేషన్ అయిందో అది అలా ఉంచండి. ఇది ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తే అన్ని సంవత్సరాలు ఇది పెరుగుతూ ఉంటుంది. ఇది మాత్రం అక్కడ పెరగదు, అక్కడికి అయిపోయింది. తర్వాత
కర్టైల్మెంట్ రెడ్యూసెస్ ద గ్రాస్ ఆబ్లిగేషన్ ఫర్ వేరియస్ రీజన్స్ ఇంక్లూడింగ్ చేంజ్ ఇన్ యాక్చువల్. ఇప్పుడు యాక్చువల్ అజంప్షన్స్ మారిపోతాయి. ఎందుకంటే ఆ ఎంప్లాయీ ఉండాలని అనుకోవచ్చు, వెళ్ళిపోవాలని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక సెగ్మెంట్ అయిపోయింది, ఆడికి ఒకవైపు బెనిఫిట్ అయిపోయింది, ఆడ ఉండొచ్చు లేకపోవచ్చు. సో ఒక మనిషి ఎన్ని రోజులు ఉంటాడనే ఎస్టిమేషన్ మారిపోతుంది కంప్లీట్ గా. సో చాలా చేంజెస్ వచ్చాయండి. If the benefits are determined based on the last pay drawn by employees, the gross obligation reduces after the curtailment because the last pay earlier assumed is no longer valid. ఇప్పుడు ముందు మనం లెక్కెట్టేటప్పుడు ఎలా లెక్కెట్టాం? 2 సెగ్మెంట్స్ లో పనిచేసేవాడికి కాబట్టి ఎక్కువ జీతం ఇచ్చేవాళ్ళం. అప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనం లెక్కెట్టేవాళ్ళం. ఇప్పుడు ఒక సెగ్మెంట్ అయిపోయింది, ఆ జీతం మారిపోద్ది. అప్పుడు మొత్తం మారిపోద్ది లేదా చెప్పండి? RS Limited estimates that share of unamortized service cost that relates to the part of obligation at 18 rupees, 10% of 180. ఏంటిది? That relates to part of obligation and okay. Calculate the gain from the curtailment and liability after curtailment to be recognized in the balance sheet on the basis of given information. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. ఇమీడియట్లీ బిఫోర్ ద కర్టైల్మెంట్ గ్రాస్ ఆబ్లిగేషన్ ఎంత అంట? 6,000 ఉండేదంట యాక్చువల్ అజంప్షన్ ప్రకారం. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ప్లాంట్ అసెట్స్ ఎంత ఉండేదంట? 5,100 ఉండేదంట. అన్అమోర్టైజ్డ్ పాస్ సర్వీస్ కాస్ట్ ఎంత ఉందంట? 180 ఉందంట. కర్టైల్మెంట్ రెడ్యూసెస్ ద ఆబ్లిగేషన్ బై 600 విచ్ ఇస్ 10% ఆఫ్ గ్రాస్ ఆబ్లిగేషన్. అంటే ఈ 6,000లో 10% తగ్గింది. అంటే ఎంత తగ్గింది? 600 తగ్గిందంట. అందుకే 180లో కూడా 10% తగ్గింది, 18 తగ్గింది అని అనేది చెప్తున్నాడు. చూద్దాం ఆగండి ఒకసారి చూడండి. ఈ సెకండ్ క్వశ్చన్ లో ఒకసారి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇక్కడ ఒక కంపెనీ మనం ఇందాక అనుకున్న అదే డిస్కంటిన్యూ చేస్తుంది. డిస్కంటిన్యూ చేశాక ఇక్కడ ఒకసారి జాగ్రత్త మీరు ఇక్కడ చూస్తే అన్అమోర్టైజ్ సర్వీస్ కాస్ట్ దట్ రిలేట్స్ టు ద పార్ట్ ఆఫ్ ఆబ్లిగేషన్ 18 రూపీస్ 10% ఆఫ్ 180 అని చెప్తున్నాడు. అంటే ఫస్ట్ ఇదిగో దాని గురించి ఒక స్టేట్మెంట్ కింద చూడండి. అన్అమోర్టైజ్డ్ పాస్ సర్వీస్ కాస్ట్ 180 రూపీస్ ఉందంట. సర్వీస్ కాస్ట్ కి మామూలుగా మనం ఎంట్రీ ఏం వేస్తాం చెప్పండి? సర్వీస్ కాస్ట్ లైబిలిటీ అని వేస్తాం. ఇయర్ ఎండింగ్ లో మనం ఏం చేయాలి చెప్పండి? సర్వీస్ కాస్ట్ ని P&L టు సర్వీస్ కాస్ట్ అని పంపించేయాలి. అలా పంపించేస్తే దాని మీనింగ్ ఏంటి? మొత్తం అమోర్టైజ్ చేస్తామని P&L లో. అవునా కదా చెప్పండి? అలా పంపించకుండా పాస్ సర్వీస్ కాస్ట్ ఒక 180 ఉండిపోయిందంట. ఓకేనా కదా చెప్పండి? 180 ఉండిపోయిందంటే ఈ సర్వీస్ కాస్ట్ లో మొత్తం అమౌంట్ రాలేదు, ఒక 180 బ్యాలెన్స్ ఉండిపోయింది. డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుందా లేదా చెప్పండి? అవునా కదా? అంటే ఇదిగో ఇలా ఉన్న అకౌంట్ లో బ్యాలెన్స్ షీట్ లో డెబిట్స్ అదే అసెట్ సైడ్ ఒక అమౌంట్ ఉండిపోయింది, అన్అమోర్టైజ్డ్ గా ఉండిపోయింది. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ లాగా సేమ్ అన్అమోర్టైజ్డ్ కాస్ట్ ఎంత ఉండిపోయింది? అది 180 రూపీస్ ఉండిపోయింది. ఓకేనా కదా చెప్పండి? ఇది అలా ఉంది. దాంట్లో ఏదో చెప్తున్నాడు, అది పక్కన పెట్టండి. ఫస్ట్ ప్రస్తుతం 180 ఉండిపోయిందా? అది పక్కన పెట్టండి. తర్వాత ఏమంటున్నాడు? ఫెయిర్ వాల్యూ ఆఫ్ ప్లాన్ అసెట్స్ ఎంత చెప్పాడు? గ్రాస్ ఆబ్లిగేషన్ 6,000 అని చెప్పాడు. 6,000 గ్రాస్ ఆబ్లిగేషన్ ఎక్కడ ఉంటుంది? లైబిలిటీ సైడ్ అయినా ఇదేనా 6,000? అలాగే ప్లాన్ అసెట్స్ ఎంత ఉన్నాయి చెప్పండి? 5,100 ఉన్నాయా లేదా చెప్పండి? అది కూడా ఆడే ఇచ్చాడు చూడండి. ప్లాన్ అసెట్స్ 5,100. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ కర్టైల్మెంట్ జరగడం వల్ల, కర్టైల్మెంట్ అంటే ఒక పర్టికులర్ సెగ్మెంట్ ఆపేయడం వల్ల మన ఆబ్లిగేషన్ ఎంత తగ్గిందంట? 600 రూపాయలు తగ్గిందంట. ఇట్ ఈస్ 10% ఆఫ్ గ్రాస్ ఆబ్లిగేషన్ అంట. గ్రాస్ ఆబ్లిగేషన్ లో ఒక 10% తగ్గిందంట. మీరు నాకు చెప్పండి, ఇది 6,000 కదా, ఈ ఆబ్లిగేషన్ లో ఒక 10% తగ్గిందంటే ఒక 600 తగ్గిందనే కదా? అవునా కదా చెప్పండి? క్లియరా కదా చెప్పండి? ఈ 600 తగ్గింది, కానీ ఇక్కడ ఒక 10% తగ్గింది. అందులో దానికి సంబంధించిన కాస్ట్ కూడా P&L పంపించుకోవడం కొంచెం అమౌంట్ ఉంచామంట. మీరు మామూలుగా ఇది తగ్గితే మీ ఎంట్రీ ఏంటి చెప్పండి రా? నాకు సింపుల్ లాజిక్ రా. ఇది తగ్గితే ఎంట్రీ ఏంటి చెప్పండి? లైబిలిటీ డెబిట్ కొడతారు, టు P&L కొడతారు. అంతేనా? ఎంత కొడతారు చెప్పండి? 600 కొడతారు. మామూలుగా దానికి సంబంధించిన అన్అమోర్టైజ్డ్ కాస్ట్ కూడా ఒకేసారి P&L వేసేస్తామా లేదా? ఇంక ఇది లేదు కదా, ఇది ఇంకా P&L లో ఎందుకు ఇంకా అమోర్టైజ్ చేయడం దేనికి? ఒకేసారి P&L పంపించేస్తాం. దాని ఎంట్రీ ఏం చెప్పండి? P&L టు అసెట్ ఏనా? అవునా కదా? ఎంత చెప్పండి? దాంట్లో 10% అంటే ఎంత? 18 అన్నా. నెట్ గా బెనిఫిట్ ఎంత P&L కి వెళ్ళింది? 600 మైనస్ 18 అన్నా. అంతేనా కదా చెప్పండి? ఎంత? 582 అయినా కదా చెప్పండి? ఇది గెయిన్ ఫ్రమ్ కర్టైల్మెంట్. ఈ కర్టైల్మెంట్ జరగడం వల్ల దీంట్లో అమౌంట్ కొంచెం, దీంట్లో అమౌంట్ కొంచెం పంపించాం కదా, అంతేనా కదా చెప్పండి? అంటే ఈ 6,000లో మీరు డీరికాగ్నైజ్ చేసి 5,400 చేస్తారా లేదా? ఇప్పుడే దానికి పంపించారు కదా. అలాగే 180లో దీన్ని తీసేసి 180లో 18 పంపించేసేసి దీన్ని 162 చేశారా లేదా చెప్పండి? ఇప్పుడు అది ఏమడుతున్నాడు? క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత లైబిలిటీది? క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 5,400 మైనస్ 5,100 నెట్ గా నెట్ లైబిలిటీ అడుగుతున్నాడు. మైనస్ 162 రూపాయలు. ఎంత చెప్తారా? 138 క్లోజింగ్ బ్యాలెన్స్ లైబిలిటీ. ఓకేనా కాదా చెప్పండి? క్లియరా కాదా చెప్పండి? ఇదిలో మైనస్ ఫిగర్ అని చూపిస్తున్నాడు లైబిలిటీ కాబట్టి, అందులో ఏం లేదు. ఓకేనా కదా చెప్పండి? లైబిలిటీ కదరా, లైబిలిటీ 138 చూపిస్తుంది. ఓకే, ఇది కాదు, ఇది గెయిన్ ఫ్రమ్ కర్టైల్మెంట్ కాదు, ఇది మార్చుకోండి. ఇదేంటి? ఇప్పటికీ నెట్ డిఫైన్ లైబిలిటీ
బిఫోర్ అన్అమార్టైజ్డ్ కాస్ట్. అది అన్అమార్టైజ్డ్ కాస్ట్ తీయక ముందు ఇది. అందు నుంచి అది తీసాక ఇది. ఓకేనా కదా చెప్పండి. ముందు ఇది రాసుకోండి, ఫస్ట్ ఇది రాసుకోండి. ఏమని రాసుకుంటారు? ఇదిగో ఫస్ట్ పాత బ్యాలెన్స్ షీట్ ఇది. 6,000 ఇక్కడ ఉండేది. ఇక్కడ ఎంత ఉండేది? 180 రూపాయలు ఉండేది. ఓకేనా? సో ఇక్కడ నేను ఫస్ట్ ఎంట్రీ, ఇది ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ వేసి ఈ ఎంట్రీలు వేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాయండి. ఏంటి? 600 మైనస్ 18 ఎంత? 582 రూపాయలు. ఓకేనా కదా చెప్పండి. క్లియరా? అప్పుడు ఈ 6,000 అమౌంట్ కాస్త ఏమవుతుంది? ఇదిగో నేను ఇక్కడ రాస్తున్నాను. 6,000లో 600 తగ్గింది. అవునా? 180లో 62 రూపాయలు తగ్గింది. ఛీ, ఎంత అమౌంట్ తగ్గింది? 18 రూపాయలు తగ్గింది. ఓకేనా? ఇది క్లియర్? హలో, క్లియర్? ఫోర్త్ క్వశ్చన్ ఏంటో చూడండి. ఫోర్తేనా? నెక్స్ట్ థర్డ్. థర్డ్ చిన్న క్వశ్చన్ ఏదో ఉన్నట్టుంది. ఏం చూడండి ఇది. ABC Limited operates a defined benefit plan which provides to the employees cover under plan a pension benefit which is equal to 0.75% final salary for each complete year of service. 5 years మినిమం కంప్లీట్ చేయాలంట. కానీ ఇప్పుడు మార్చారంట. 0.75 ఏం చేశారంట? 1% చేశారంట. అదేరా, చిన్న చేంజ్ చేసామా లేదా చెప్పండి. మొత్తం అమౌంట్ అంతా ఒకేసారి చూసేస్తామా? P&L ఎంత బ్యాలెన్స్ ఉందో అంత. దీనివల్ల ఎంత పెరుగుతుందంట? 80 మిలియన్ పెరుగుతుందంట. అదేరా, పాస్ సర్వీస్ కాస్ట్ 80 మిలియన్ పెరిగిందా? మొత్తం తీసుకెళ్ళి నేను ఏం చేయాలని చెప్పాను? P&L ఇమీడియట్ గా రికాగ్నైజ్ చేసేయాలా లేదా? డిఫర్ చేయొచ్చా? చేయకూడదని చెప్పాను లేదా చెప్పండి. రిపీటెడ్ క్వశ్చన్ రా. ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్ ఇదే, అదే 60 పాస్ సర్వీస్ కాస్ట్ 60 million నీడ్స్ టు బి రికాగ్నైజ్డ్ ఇమీడియట్లీ యాజ్ దోస్ బెనిఫిట్స్ ఆర్ ఆల్రెడీ వెస్టెడ్. రిమైనింగ్ 20 million ఇస్ రికాగ్నైజ్డ్ ఆన్ స్ట్రైట్ లైన్ బేసిస్ ఓవర్ ద వెస్టింగ్ పీరియడ్. అంటే ఇప్పుడు AS 15 ప్రకారం ఏంటి అని అడిగాడు. పాత ఏఎస్ ప్రకారం. నేను ఇప్పుడు ఇండియాస్ 19 ప్రకారం ఆన్సర్ చెప్పాను. AS 15 ప్రకారం అయితే పాతవన్నీ ఇప్పుడు రికాగ్నైజ్ చేస్తాం. ఇంకో 20 మిలియన్ ఏదైతే లెస్ దాన్ 5 years సర్వీస్ ఉందో అది స్ట్రైట్ లైన్ బేసిస్ ఆ కాన్సెప్ట్ అంతా ఉంది. ఇప్పుడు మీకు అడిగేది ఇండియాస్. ఇండియాస్ ప్రకారం మనం ఏం చేస్తాం చెప్పండి? తీసుకెళ్లి మొత్తం వేసేస్తాం. క్లియర్? అడిగేట అదే చెప్తున్నాను కదరా. మీకు అవి అడగట్రా. ఏఎస్ ఎవడు అడుగుతారా మళ్ళీ? ఇండియా సిలబస్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. చూడండి. ఫోర్త్ వన్ చూడండి. ఇప్పుడు ఎక్కడికి రా నువ్వు? ఒక్క క్వశ్చన్ అన్నప్పుడు నీకు కూర్చు మరిడే. నాకు వచ్చాడు ఒక అరగంట కూర్చోలేడు. కూర్చో బయలు పేషెంట్ లాగా తిరుగుతూనే ఉంటాడు అలా. మరి నువ్వు ఏం చేస్తావురా ఇప్పుడు? ఫోన్ ఛార్జింగ్ ఇట్స్ అర్జెంట్ గా. ఆ? పర్లేదు, కూర్చో. పర్లేదు, ఆడి గురించి నువ్వు బాధపడక. ఆడికి బాధ ఉండాలి, నీకు కాదు కదా. మరి నీకెందుకు ఇప్పుడు వెళ్ళిపోయే కాలం క్లాస్? నిన్ను అడిగాడా ఛార్జింగ్ పెట్టుకోలేక? ఎందుకురా? నీకు సిగ్గులేదు ఎట్రా? ఒళ్ళు బాధకం కాకపోతే ఆడికి వదిలేరాడు అదో తెలిసిందే కదా. చూడండి ఒకసారి ఫోర్త్ క్వశ్చన్ చూడండి. స్టార్ట్ చేద్దాం యాంగిల్. అయిపోయింది ఇడికి ఈరోజు. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఆన్ 1st April 2010 20 ఏదో ఒకటి ఫెయిర్ వాల్యూ ఆఫ్ ప్లాన్ అసెట్స్ ఎంత అంట? 10 lakhs అంట. ప్లాన్ పెయిడ్ బెనిఫిట్స్ ఆఫ్ 1,90,000. ఆగండి, 10 lakhs లో బెనిఫిట్స్ పే చేస్తే తగ్గిపోతా లేదా చెప్పండి? తగ్గించేయండి 1,90,000.
4,90,000 కొత్త కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి, యాడ్ అవుతాయి లేదా చెప్పండి. ద కంపెనీ కంప్యూట్స్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ప్లాంట్ అసెట్స్, కానీ ఎంత ఉన్నాయని కంప్యూట్ చేస్తుందంట, 15 lakhs అంట. ఎంత డిఫరెన్స్ వచ్చింది? ఎందుకో మనకు తెలియదు. ఇంకా ఇంట్రెస్ట్ అమౌంట్ మనం వేయలేదు యాక్చువల్ గా, అంతేనా కదా చెప్పండి. ఇప్పుడు వరకు మనం వేసింది అయితే ఏంటి, 10 lakhs ఓపెనింగ్ వేసాను, ఇది ఎంత 1.9 lakhs ఇటు వేసాను, కాంట్రిబ్యూషన్స్ ఎంత 4.9 lakhs ఇటు వేసాను. ఇప్పటి వరకు ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ మనకు తెలుసు ఎంత అంట, 15 lakhs క్లోజింగ్ బ్యాలెన్స్. ఇంకా మనం ఇంట్రెస్ట్ అమౌంట్ వేయలేదు, అవునా కదా చెప్పండి. నెక్స్ట్ ప్రెసెంట్ వాల్యూ డిఫైన్ బెనిఫిట్ అప్లికేషన్స్ కూడా ఇచ్చాడు కదా, ఆన్ ద సేమ్ డేట్ అన్నాడంటే ఇది ఏంటి, క్లోజింగ్ ఏనా, 14,79,200. యాక్చువల్ లాసెస్, యాక్చువల్ లాస్ వచ్చిందంటే ఓసీఐ డెబిట్ అయింటుందా క్రెడిట్ అయింటుందా చెప్పండి. లాస్ బిఎన్ఎల్ డెబిట్ అయినట్టే ఓసీఐ కూడా ఏమవుతుంది, డెబిట్ అవుతుందా. ఓసీఐ డెబిట్ అయి ఉంటదంటే ఓసీఐ డెబిట్ టు లైబిలిటీ అకౌంట్ అని పడి ఉంటది. అంటే లైబిలిటీ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ పడుతుందా, ఎంత 6,000 అండి. అంతేనా కదా చెప్పండి. ఓసీఐ టు లైబిలిటీ అని పడి ఉంటేనే కదా ఇక్కడ బై ఓసీఐ అని పడుతుంది, అవునా కదా చెప్పండి. కాంపౌండింగ్ హ్యాపెన్స్ హాఫ్ ఇయర్లీ వేయమని చెప్పాడు. అంటే ఇంట్రెస్ట్ లో హాఫ్ ఇయర్ కి ఒకసారి, హాఫ్ ఇయర్ కి ఒకసారి లెక్కెట్టాలి, ఓకేనా. ఆ తర్వాత నార్మల్ రేట్ ఫర్ 6 months పీరియడ్ is 10%, వైల్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ 12 months పీరియడ్ is based on the following data. ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఇదంతా వాడి 10.25% అని చెప్పాడు. ఏదైతే ఏంటి మనకి ఇచ్చాడు డైరెక్ట్ గా 10.25% చేసుకుందాం. ఒకసారి నాకు చెప్పండి, ఫస్ట్ 6 months పాటు మన దగ్గర ఎంత అని చెప్పండి, 10 lakhs ఉందా లేదా చెప్పండి. ఎందుకంటే మీకు ఇక్కడ గుర్తుంటే 30th September వరకు ఆ 10 lakhs అలాగే ఉంది, అవునా కదా. ఫస్ట్ 6 months కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది చెప్తారా, 10 lakhs మీద 10.25% ఎంత చెప్తారా, ఇంటూ 6/12 చేయాలి రే. యాక్చువల్లీ డైరెక్ట్ ఇయర్లీ అని చెప్పలేదా, ఆడేం చెప్పలేదు యాక్చువల్లీ. పర్ యానం అని ఏం చెప్పలేదు, 6 months పీరియడ్ అని చెప్పాడు డైరెక్ట్ గా. 6 months పీరియడ్ కే అది మనకి డైరెక్ట్ గా 6 months పీరియడ్ కి 10%, అది ఎఫెక్టివ్ కూడా 10.25 అని చెప్పాడు రా. డైరెక్ట్ ఎవడమే 6 months ఇంట్రెస్ట్ ఇచ్చాడు రా. 10.25 ఎంత చెప్పండి, ఏది ఇయర్లీ, ఇయర్లీ ఎలా వేస్తారా, మధ్యలో మారింది కదరా. చూడు ఒకసారి, ఎందుకో చూడు చెప్తా. ఇప్పుడు 10 lakhs మీద 1,02,500 అయినా 6 months కి, అవునా కదా చెప్పండి. ఇంకా 6 months ఉంది కదా, ఆ 6 months చూడు, రిటర్న్ ఆన్ 3 lakhs for 6 months at 10% నార్మల్ రేట్. అది ఎందుకు చెప్తా చూడు, ఏ 10%. మరి ఇప్పుడు కాంపౌండింగ్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు 6 months కి ఒకసారి ఇంట్రెస్ట్ వేయాలి కదా మరి. ఓకే, హాఫ్ ఇయర్లీకే కాంపౌండింగ్ ఎఫెక్టివ్ ఇచ్చాడు అంటున్నావా. మేబీ అయి ఉండొచ్చు అది. హాఫ్ ఇయర్లీ మామూలు రేట్ ఏమో 10% per annum కి, హాఫ్ ఇయర్లీ 10+10 చేయాలి. కానీ ఆ తాలూకు ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ డైరెక్ట్ గా ఇచ్చాడు. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ 12 months కి ఎంత అని లెక్కెట్స్ ఇచ్చాడంట ఆడే 10.25%. ఆడే లెక్క పెట్టి ఇచ్చాడంటారా. ఈ 10 lakhs అమౌంట్ మొత్తం 12 months మన దగ్గర ఉంది కాబట్టి దీని మీద 10.25% చేసేయండి. 10 lakhs అమౌంట్ మీద 10.25% చేసేయండి. ఎంత, 1,02,500 అయినా. ఎక్స్ట్రాగా ప్లాన్ లో డబ్బులు ఎప్పుడు వచ్చాయి, 30th September అయినా ఎంత వచ్చాయి, 4.9 వచ్చాయి, 1.9 వెళ్ళిపోయి. అంటే నెట్ గా ఎంత వచ్చాయి చెప్పండి, 3 lakhs అయినా. ఆ 3 lakhs మీద ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్, అది 6 months కే కదా వేయాలి. 6 months కి కలిపితే ఎఫెక్టివ్ 10.25. ఓన్లీ 6 months కి అంత ఇంట్రెస్ట్ ఎంత, 10% ఇంటూ 6/12 అయినా, అవునా కదా చెప్పండి. ఎంత, 15,000. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ 10 lakhs కి మామూలుగా అయితే 10% మనం 6 months కి వేసి, ఇంటూ 10% ఇంటూ 6/12 వేసి అది యాడ్ చేసి దాని మీద మళ్ళీ మనం కాంపౌండింగ్ చేయాలి. ఆడు కాంపౌండింగ్ చేయకుండా డైరెక్ట్ గా ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ నేనే లెక్కెడతాను బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డేటా అని చెప్పి ఇదిగో 10.25% అని ఆడే లెక్కెట్టి ఇచ్చాడు. ఆడేవో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఏవో ఖర్చులు వేసుకొని చెప్పాడు ఆడే 10.25. 10.25 ఆడే ఇచ్చాడు కాబట్టి మనం డైరెక్ట్ గా అది వాడిసాం, 12 months కి అది వాడిసాం. ఆ 1 lakh ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ మధ్యలో 4.9 1.9 అటు ఇటు అయ్యాయా. నెట్ కి ఎంత ఏం చెప్పండి, 3 lakhs అయినా. ఆ 3 lakhs మీద మామూలుగా 6 months కే కదా ఇంట్రెస్ట్, అందుకే 10% ఇంటూ 6/12. ఓకేనా కదా చెప్పండి. ఎంత వచ్చింది మొత్తం కలిపి ఇంట్రెస్ట్, 1,17,500. ఇది ఎక్కడ వేస్తాం చెప్పండి, మన అసెట్స్ అకౌంట్ లో. ఇంట్రెస్ట్ అంటే ఎక్కడైనా 1.175 అయినా లాక్స్ అసెట్స్ కదా, ఇక్కడ వేద్దాం రా. ఇదేనా అసెట్ సైడ్, 1. ఎంట్రీ ఏంటి, అసెట్ అకౌంట్ ఇంట్రెస్ట్ అకౌంట్, సారీ ఇటు సైడ్ పడతాం. 1.175 lakhs అయినా, అవునా కదా చెప్పండి. ఇప్పుడు చెప్పండి యాక్చువల్, అదే
యాక్చువల్ గెయిన్ లాస్ ఎంత చెప్పండి ఇట్ సైడ్ అకౌంట్ లో. 10 + 4.9 ఎంత? 14.9. 14.9 + 1.75 ఎంత? -1.9 ఎంత? 14 కానీ ఎంత ఉంది? 15 ఉంది. అంటే ఎంత పెరిగింది చెప్పండి? 0.825 ఇది పెరిగింది. అవునా కదా చెప్పండి? ఇది పెరిగిందంటే దాని అర్థం ఏంటి? బై ఓసీఐ అయినట్టు. బై ఓసీఐ అయిందంటే లాస్ వచ్చింది ఇక్కడ. అవునా కదా చెప్పండి? ఇక్కడైతే లాస్ వచ్చింది దీని పరిస్థితి. మరి ఇటు సైడ్ పరిస్థితి ఏంటి చెప్పండి? యాక్చువల్ లాస్ వచ్చింది గెయిన్ వచ్చిందా? మీరు ఒకసారి లెక్కటారా? మీకు 14 వచ్చింది కదా, కానీ ఇక్కడ 15 ఉంది కదా. దాని అర్థం ఇటు సైడ్ వేయాలి కదా. సారీ, ఇటు సైడ్ వేయాలి మనం. టోటల్ చేసేయండి జస్ట్ బ్యాలెన్స్ ఫిగర్ ఎంత. ఇటు సైడ్ వేస్తేనే కదా అప్పుడు బ్యాలెన్స్ అవుద్ది. 0.825 ఇటు సైడ్ వేయండి చెక్ చేసేయండి ఒకసారి బ్యాలెన్స్. అప్పుడే కదా 15 lakhs తెగుతుంది. అంతేనా కదా చెప్పండి? ఇటు సైడ్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? టు ఓసీఏ. అంతేనా కదా చెప్పండి? క్లియరా? ఇదే కదా మనం ఎప్పుడు అకౌంట్ వేస్తాము. ఇంకోటి ఉంది కదా, యాక్చువల్ రిటర్న్ అండ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ ప్లాన్ అసెట్ చెప్తాం. యాక్చువల్ రిటర్న్ ఎంత? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఏమో ఇదిగో ఇది 1.175. కానీ యాక్చువల్ గా ఎంత రిటర్న్ వచ్చిందంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? 1.175 రావాలి. కానీ 0.825 ఏదో బెనిఫిట్ వచ్చింది. మొత్తం కలిపి ఎంత వచ్చినట్టు అప్పుడు? మొత్తం కలిపి ఎంత వచ్చినట్టురా? 2 ఏనా? అవునా కదా చెప్పండి? ఇదిగో యాక్చువల్ రిటర్న్ 2. ఆడు ఇలా చేశాడురా. నేను డైరెక్ట్ అకౌంట్ లో చూపించాను రా. ఇంత రావాలిరా యాక్చువల్ గా. కానీ యాక్చువల్ గెయిన్ కూడా వచ్చింది కదా. రెండు కలిపి మొత్తం ఎంత వచ్చింది? 2 lakhs వచ్చిందా లేదా చెప్పండి? మీకు అర్థమవుతుందా? ఆడు యాక్చువల్ రిటర్న్ ఎంత అని అడిగాడు. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అడిగితే ఇదిగో ఇది 1.175. యాక్చువల్ రిటర్న్ ఎంత అంటే మనకి గెయిన్ కూడా వచ్చిందా? అది ప్లస్ ఇది మొత్తం కలిపి ఎంత? 2 lakhs అయినా. ఓకేనా కదా చెప్పండి? ఇంకోటి ఏం అడిగాడు? కంప్యూట్ అమౌంట్ టు బి రికాగ్నైజ్డ్ ఇన్ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్. మరి ఆబ్లిగేషన్ పరిస్థితి ఏంటో చెప్పండి? ఇంకేమైనా ఉన్నాయి ఆబ్లిగేషన్? ఓపెనింగ్, క్లోజింగ్. ఓపెనింగ్ ఉందండి అసలు ఆబ్లిగేషన్. ఏది? క్లోజింగ్ ఉంది మన దగ్గర. ఓపెనింగ్ ఎక్కడైనా ఉంది అంటే యాక్చువల్లీ లాసెస్ ఇచ్చాడు. ఇంకేం లేదు యాక్చువల్ మన దగ్గర. ఇంకేం ఇవ్వలేదు. డైరెక్ట్ గా నెట్ గా ఎంత ఇవ్వాలి అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ అడిగాడు రా. అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఏం వేస్తాను చెప్పండి? ఇప్పుడే 0.825 గెయిన్ వేసాము. ఇంకో 6,000 డైరెక్ట్ గా ఆడే ఇచ్చాడా లేదా చెప్పండి లాస్ అని? ఆడు క్వశ్చన్ లోనే ఇచ్చాడు కదా. ఇందాక మనం వేసుకున్నాము. మనకి ఇంకే డేటా ఇవ్వలేదు రా చేయడానికి. 6,000 లాస్ అని ఇచ్చాడు. నెట్ గా ఎంత అమౌంట్ వేస్తారంటే మీరు ఏం చెప్తారు? 82,500 దీని మీద, 6,000 దీని మీద లాస్. నెట్ అమౌంట్ ఎంత వేస్తారు? 76,500 అయిపోయింది క్లోజ్. ఆడు క్వశ్చన్ లో మనకి ఇంకేం చేయడానికి ఇవ్వలేదురా ఈ అకౌంట్ కంప్లీట్ చేయడానికి. ఇది ఇలాగే వదిలేయండి. మనకెందుకు? మనకి ఇది ఈ అమౌంట్ ఇచ్చాడు కదా ఈ ఫిగర్. అంతేనా కదా చెప్పండి? ఈ ఫిగర్ ఇచ్చిన తర్వాత నెట్ గా ఎంత అమౌంట్ వేస్తారు? ఇక్కడ ఓసీఐ అమౌంట్, ఇక్కడ ఓసీఐ అమౌంట్, నెట్ ఫిగర్. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కదా చెప్పండి? ఇక్కడ ఈ పాయింట్ ఒకటి చూసుకోండి. ఈ ఇంట్రెస్ట్ పాయింట్ ఒకటి. ఏది? ఆడు ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ నీకు గుర్తుంటే ఎస్ఎఫ్ఎం లో మనం మామూలుగా అయితే ఏం చేయాలి? మామూలుగా అయితే ఏం చేయాలి తెలుసా? ఓపెనింగ్ ఎంత? 10 lakhs కదా. 10 lakhs మీద ఫస్ట్ 10% చేయాలి. ఇంటూ 6/12 వేయాలి మామూలుగా అయితే. అంటే ఎంత? 5% చేయాలి. సింపుల్ చెప్పాలి అంటే 10 lakhs మీద 5% చేస్తే 10.5. దాని మీద మళ్ళీ ఎక్స్ట్రా ఎంత వేయాలి? మళ్ళీ 5% చేయాలి. అప్పుడు అది ఎంత అవుద్ది? 1.10 అంటే 11,02,500 అవుతుంది. అలా చేసినా నీకు ఎంత వస్తుంది? 1,02,500 అవుతుంది. అదే ఆ డైరెక్ట్ ఇచ్చాడు. ఆ ఫిగర్ ఎలా వచ్చిందో చెప్తాను చూడరా. 10 lakhs ఉందా? మీరు 6 months కాంపౌండింగ్ చేశారు అనుకుంటారా. ఫస్ట్ 6 months కి ఎంత వేస్తారు చెప్పండి? 10 lakhs ఇంటూ ఎంత అది? 10% ఇంటూ 6/12 వేస్తారా? ఎంత చెప్పండి? 10 lakhs ఇంటూ 10% ఇంటూ 6/12 ఎంత? ఎంత? 50,000 ఏనా? ఇప్పుడు నెక్స్ట్ 6 months కి ఎంత మీద పడతారు చెప్పండి? 10.5 lakhs మీద ఇంటూ 10% ఇంటూ 6/12 ఎంత చెప్తారు? 52,500. మొత్తం కలిపితే ఎంత? 1,02,500 ఏనా? ఆ ఫిగర్ డైరెక్ట్ ఇచ్చాడు రెడీ. 10.25% చేయండి అని. ఎలా చేసినా వస్తుంది రవి. ఓకేనా కదా చెప్పండి? క్లియరా కదా చెప్పండి? ఇది రాసుకోండి రా. ఆడిచ్చింది కాంపౌండింగ్ కదా. కాంపౌండింగ్ హాఫ్ ఇయర్లీ అంటే ఇలాగే కదా మనం చేస్తాము. రాజు ఏదో చెప్తున్నాడు రాసుకోండి అది కూడా. లేసాడు సడన్ గా సిగ్గులేనాడు. ఈ మధ్య అయితే మరీ సిగ్గు లేకుండా తయారాడు. మనోహర్ 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 రా.
నీకే వేస్ట్ వెళ్ళిపో, మ్యాచ్కి వెళ్ళిపోను. షెడ్యూల్ వేసాడు మళ్ళీ సిగ్గులాకి ఆడే వేస్తుంది. ఓకేనా ఇది? ఈ ఎసెట్ అకౌంట్ వేసారా? అయిపోయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.